if I tried to push through my past, but I don't even know if I ever fall. Will they? యతో హనుమస్తతో జయ. మన కలెక్షన్లో డ్యూక్ ఉందనే మర్చిపోయినాం కదా, చాలా రోజులు అయింది బయటికి తీసి. కానీ యాక్చువల్లీ జీటీ తీసి కానీ ఆల్మోస్ట్ 1 month అవుతుంది బయటికి. చూడండి ఎంత దుమ్ము పట్టిపోయింది ఆ బైక్స్ అని. సో చూద్దాం నెక్స్ట్ వ్లాగ్ అయితే డ్యూక్లో చోట చేద్దాం. సో ఇదేంటని చూపారు కదా, ఫస్ట్ చూపించేస్తా ఉండండి. నెంబర్ ప్లేట్ ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసినట్టు, దిస్ ఇస్ ద నెంబర్ ప్లేట్. సో హలో, ఆదాబ్, నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. ఇంట్రో చెప్పే చాలా రోజులు అవుతుంది ఆల్మోస్ట్. పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు వ్లాగ్స్ చేద్దామన్నా. కానీ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే బైక్ తీసి కూడా ఆల్మోస్ట్ 1.5 month అవుతుంది. నా లాస్ట్ వ్లాగ్ కానీ నేను చేసింది 220లో, నా బైక్లో కాదు కదా. ఆల్మోస్ట్ అదే పెనుకొండ రైడ్ తర్వాత ఒక్క వ్లాగ్ ఏమో చేసిన అంతే. దాని తర్వాత పెద్దగా బైక్ బయటకే తీయలే. ఇట్స్ ఆల్మోస్ట్ బీన్ అ మంత్ ఐ గెస్. ఫుల్ తుమ్మ పెట్టిపోయింది బైక్. ఫస్ట్ అయితే వాష్ చేయించాలి. సో ఈరోజు బయటకు వెళ్తున్న ఉద్దేశం ఏంటంటే, అదే ఆల్రెడీ తమ్నైల్లో చూసుంటారు కదా, ఎవరైనా లిఫ్ట్ అడిగితే నేను ఇవ్వను యూజువల్లీ. అంటే పిల్లోళ్ళు లేదా వాళ్ళు అడిగితే పర్లే, బట్ ఈ బైక్లో అంకళ్ళు వాళ్ళు ఫుల్ తాగుంటారు. ఐ మీన్ కంఫర్టబుల్ కూర్చోకపోతే నేను యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు పోతే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాల్సి వస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ రిస్క్. సో ఫస్ట్ అయితే బైక్ వాష్ చేయించాం, తర్వాత వెళ్ళి నెంబర్ ప్లేట్ ఫిట్ చేయించుకున్నాం. ఓకే బాయ్. బైక్ చూడండి ఎంత దుమ్ము పట్టిపోయిందో. 1 month అయింది తీసి బయటికి. బా ఎత్తిన తక్షణం దుమ్ము ఇక్కడే ఉంది కదరా. నౌ దిస్ వన్ లుక్స్ గ్రేట్. Pumps and banks. Oh. బట్ వాష్ చేయించినాక బైక్కి సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఫీలే వేరే నిజంగా. యాక్చువల్లీ ద నెంబర్ ప్లేట్ ఇస్ ఫ్రమ్ సాబు స్పెక్. మన ఆషిక్ సాబు అన్నాడు కదా యూట్యూబర్, వాళ్ళ స్టోర్ నుంచి. వాళ్ళ దగ్గర అయితే కరెక్ట్గా చేసిస్తారని కస్టమైజ్ చేసి ఇచ్చిండ్రు. బట్ క్రేజీ, నేను అడిగినట్టే కస్టమైజ్ చేసి ఇచ్చిండ్రు. ఐ రియలీ లవ్డ్ ది లుక్ ఆఫ్ ఇట్. ఫిట్టింగ్ చేయించేటప్పుడు క్లియర్గా చూపిస్తా, సినిమాటిక్స్ కూడా యాడ్ చేస్తా కదా తర్వాత. You will really love it. First time I'm satisfied with the wash. Bro, but il clean ಆಗಿ ಮಾಡಿಲ್ಲ ಅವನು. ఆషిక్ అన్న అది ఉంది కదా స్టోరు, దాంట్లోనే ఆర్డర్ చేసింది ఆన్లైన్లో. దే టోల్డ్ మీ 4-5 working daysలో డెలివరీ చేస్తామని, ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు. బట్ కరెక్ట్ టైం, ఆన్ టైం ఎన్ని రోజులు చెప్పినరో వాళ్ళు అదే టైంకి ఇచ్చిండ్రు నాకు డెలివరీ. బట్ డిజైన్ అండ్ ఆల్ వాస్ క్రేజీ. యాక్చువల్లీ ఫిట్టింగ్ గురించి బ్లాగ్స్ చెక్ చేస్తుండే నేను యూట్యూబ్లో, ఎలా ఫిట్ చేయాలని నాకు తెలియదు. జెల్ నెంబర్ ప్లేటు చెక్ చేస్తుంటే ఎక్కడ దొరకలే నాకు. అందుకని మా అన్నకు ఫోన్ చేసి అడిగిన. మా అన్నది ఒకటి అంగడి ఉంది, స్టిక్కరింగ్ అంగడి. మా అన్నకు ఫోన్ చేసి అడిగితే అది 3mm టేప్ వేసి ఫిట్ చేస్తే ఈజీగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు నెంబర్ ప్లేటు అనే.
సో ట్రై చేద్దాం. లేదంటే ఎక్కడైనా దగ్గరలో నెంబర్ ప్లేట్ షాప్ ఉంటే వాళ్ళని వెళ్ళి అడిగితే ఒక ఐడియా వస్తుంది మనకి. వాళ్ళకి ఫిట్ చేసి అలవాటు ఉంటుంది కదా. సో ఒకసారి కనుక్కొని ఫిట్టింగ్ చేపిద్దాం. నాకు తెలిసి నేను ఎక్కడా చూడలే బ్లాగ్. సో అట్లీస్ట్ నేనైనా చేసి చూపిద్దాం ఎలా జనరల్ నెంబర్ ప్లేట్ ఫిక్స్ చేస్తారు అని. సో దట్ యూ విల్ హ్యావ్ ఎ క్లియర్ ఐడియా అబౌట్ ఫిక్సింగ్ ద జనరల్ నెంబర్ ప్లేట్. దగ్గరలో ఒక్క స్టిక్కరింగ్ అంగడి లేదు, నెంబర్ ప్లేట్ చేసే అంగడి లేదు. ఎక్కడికి వెళ్ళినా క్లోజ్లో ఉంది దగ్గరలో ఉండేది. ఎందుకు రా పెట్టుకుంటారు అంగడిలో. సో యా లాస్ట్ అంగడిలో అంతా తిరిగి ఎక్కడ దొరకలే. సో 3mm టేప్ తీసుకొని మేమే ట్రై చేద్దామని ఫిక్స్ అయినా. ఫిట్ చేద్దాం, ఆ నెంబర్ ప్లేట్ ఓపెన్ చేసి ఇది ఫిట్ చేసేద్దాం అలానే బిఫోర్ ఇట్ గెట్స్ డార్క్. 66 rupees he gave bro. 69 bro, but he gave me for 66 rupees bro. yeah but this is 69 bro, exactly 69. For us offer bro, 4 rupees discount. But 16 is it will be nice bro. బాగానే ఎక్స్ట్రా లెంగ్తున్నా. ఇక్కడ టేప్ వేసి ఫిట్ చేయాలి వాళ్ళని ఈ దీనిపైన యూజువల్లీ. bro I'll show how it is done. What bro? ಚೆನ್ನಾಗಿ ಇಂಗ್ಲಿಷ್ ದಂಗ್ತದೆ. ఇక్కడ వచ్చేసి టేప్ వేసిన ఈ పక్క. సో ఇలా ఫిట్ అయింది నెంబర్ ప్లేట్ వచ్చి. క్రేజీగా ఉంది, టైట్గా ఉంది చాలా. చూడొచ్చు 3M టేప్ వచ్చేసి ఇక్కడ ఫిట్ చేసిన. సో ఇది తీసేసి మన నెంబర్ ప్లేట్ ఫిట్ చేసి చూపిస్తాం. సో చూడొచ్చు మీరు, ఫిట్ అయింది ఫ్రంట్లో కానీ. క్రేజీగా ఉంది లుక్ ఇప్పుడు బైక్. సో చూడొచ్చు మీరు బైక్ నెంబర్ ప్లేట్ నేనే ఫిట్ చేసుకున్నా లాస్ట్కి. అంగడిలో ఎతికినాం కానీ దొరకలే. బట్ అంగడికి వెళ్ళి చేయించుకున్నా కూడా ఆల్మోస్ట్ 150-200 అడిగేవాడు వర్క్నే. బట్ నేనే 65 రూపీస్కి అంతా ఫిట్ చేసేసుకున్నా. ఇట్స్ టైట్ ఎనఫ్. చూడండి ఎంత టైట్గా ఉందో. బట్ ముందు వచ్చేసి కొంచెం క్రాస్గా ఉంది నెంబర్ ప్లేటు. వాడు యాక్చువల్లీ ఫిట్ చేసేటప్పుడు అంగడిలో సరిగ్గా ఫిట్ చేయాలి ఈ నెంబర్ ప్లేట్ వచ్చేసి. సో ఇట్స్ టిల్టెడ్ త్రూవర్డ్స్ డౌన్వర్డ్స్. సో పర్లేదులే, మెయింటైన్ చేయొచ్చు, బాగుంది. సో ఫిట్టింగ్ అంతా ఫైనల్లీ మేమే చేసుకున్నాం. 3M టేప్ ఇస్ టూ స్ట్రాంగ్ యాక్చువల్లీ అక్కడే ఎక్కడ తీసుకొని మా ఇంటి దగ్గరే చేయించుకోవాల్సి ఉండే 3M టేప్. బట్ ఎక్కడ దొరకదు మా ఇంటి దగ్గరలో. సో అందుకే ఇక్కడ మార్ట్ ఉండే, ఆ మార్ట్లోకి వెళ్ళి తీసుకున్నాం 3M టేపు. సో ఇప్పుడు కరెక్ట్ ఫిట్ అయింది బైక్కి. నౌ ద బైక్ లుక్స్ క్రేజీ మ్యాన్, లిటరలీ. ఎందుకు చెప్తారు, యాక్చువల్లీ నాకు చాలా రోజుల నుంచి ఉండే చేపియాలి అని. బట్ ఫైనల్ ఇన్నాళ్ళకి ఇదైంది, చేపించాక అయింది నెంబర్ ప్లేటు. బట్ ఈ నెంబర్ ప్లేట్ వేసుకొని సిటీ పక్కన వెళ్ళాలంటే కొంచెం కష్టమే. బట్ మనం వాడొచ్చులే ఈజీగా. యూజువల్లీ నేను బయటికి అంత తిప్పను ఈ బైకు. ఎక్కడున్న లోకల్స్ రైడ్స్కి మాత్రమే కదా. ఎక్కడ లాంగ్ వెళ్ళాలన్నప్పుడు మాత్రము HSRP నెంబర్ ప్లేట్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఫిట్ చేసుకోవచ్చు. సో దట్స్ నాట్ అన్ ఇష్యూ. సో యా, యాక్చువల్లీ డెలివరీ వచ్చేసి 4-5 డేస్లో ఇస్తామని వాళ్ళు కంపెనీ క్లెయిమింగ్. అండ్ బిఫోర్ దట్టే ఇచ్చేస్తారు ఒక్కొక్కసారి. హైదరాబాద్లో ఉంటే ఇంకా ఈజీ, త్వరగానే ఇస్తారు. 2 to 3 డేస్లో ఇచ్చేస్తారు హైదరాబాద్లో ఉంటే. బట్ ఇఫ్ యూ వాంట్ షిప్ టు అదర్ స్టేట్స్ ఇట్ విల్ బీ సమ్ సార్ట్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ టేక్. అంటే డిజైనింగ్ 1 డే అండ్ ప్రింటింగ్ అన్నీ 2 డేస్ అవుద్ది. సో 2 to 3 డేస్లో ఇచ్చేస్తారు యూజువల్లీ. సో యా, నాకైతే 4 డేస్ పట్టింది డెలివరీ చేయడానికి బెంగళూరుకి.
I hope you enjoyed the vlog and I hope you find it informative. So yeah, that's it for today. If you like the video, do like, share and subscribe to my YouTube channel. Channel in GT Race vlog. I am able to feel the bike now. బట్ ఏంటంటే వ్లాగ్స్ చేద్దామన్నా కొంచెం ఇంట్రెస్టే లేదు. ఆ వ్యూస్ అవన్నీ చూసి చేసిన అంత రెస్పాన్స్ రాదనే ఉద్దేశంతోనే అసలు ఇంట్రెస్ట్ లేకుండా చేస్తలే వ్లాగ్స్. బట్ చూద్దాం కొన్ని రోజులు ఇన్కన్సిస్టెంట్ ఉండా. విల్ సీ. సో యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నైట్లో చూడండి, దీని లైట్ విజిబిలిటీనే లేదు అసలు. ఐ మీన్ ఇందాక సెల్లులో వేయించిన పెట్రోల్ అప్పుడే అయిపోయింది చూడండి ఒక పాయింట్. అంటే ఇంక మైలేజ్ నా తోలే స్టైల్కి మైలేజ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయండి నేను.